అక్కడ ఏకండి క్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం ఉపాస్మహే గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణా వరదండ మండితకర యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాద్భుత శంకర ప్రభృతిభిః దేవైః సదా వందిత సా మాం పాతు సరస్వతీ భగవతి యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మచ్చిత్తవాసీ సాయిశో మదభీష్టప్రదాయక నాథో నాథనాథశ్చ లోకనాథశ్చ శాశ్వతః సర్వదేవతాతీత స్వరూపమైన సాయినాథుని దివ్య చరణారవిందాలకు సాష్టాంగ ప్రణమస్సు. సాయి భక్తులందరికీ ప్రణమస్సు. ముందుగా మా సనాతన భాగవత భక్త సమాజం మొదటి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని రెండవ శతాబ్దంలోకి ప్రవేశించి మొదటి శతాబ్దంలో మొదటి కార్యక్రమం గుంటూరు జిల్లాలో కొల్లూరులో జరిగితే రెండవ శతాబ్దంలో మొదటి కార్యక్రమం నెకరికల్లో, రెండవ కార్యక్రమం వైరాలో, రెండూ కూడా తెలంగాణలో జరిగాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎంత గొప్పగా అంటే మొట్టమొదటి రెండవ శతాబ్దంలో మొదటి కార్యక్రమం నెకరికల్లో మహావైభవంగా జరిగింది. రెండవ కార్యక్రమంలో ఇప్పటికి జరిగిన 100 సంవత్సరాలని రికార్డ్ బ్రేక్ చేస్తూ రేపటితో కలుపుకుంటే 800కు పైగా జంటలతో, దంపతులతో కార్యక్రమాలు, దేవతా కళ్యాణాలు జరగడం అంటే ఒక రికార్డ్ బ్రేక్. ఈ రికార్డు రికార్డు బ్రేక్ చేయడం బహుశా తొందరలో కష్టమేమో. అంత గొప్ప రికార్డ్ ఎక్కడండి? 800 జంటల అంటే కార్యనిర్వాహకులందరూ కూడా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు గాని, రకరకాల మిగతా కార్యవర్గ సభ్యులు గాని, కార్యకర్తలు గాని ఎంత కృషి చేశారో, ఎంత మందిని ఎలా మోటివేట్ చేశారో, ఇన్ని నెలలుగా ఎంత కష్టపడ్డారో, ఇన్ని 100 మంది దంపతులను కూర్చోబెట్టి ఎక్కడ ఎవరికి ఇంత అసౌకర్యం లేకుండా కార్యక్రమం నిర్వహించడం అంటే నిర్వహించే వాళ్లకు తెలుస్తుంది ఆ కష్టమేంటో. రాత్రి 2 గంటల వరకు కూడా ఇక్కడ కూర్చొని సేవలు చేస్తూ మళ్ళీ తెల్లవారుజామున 3-4 గంటలకల్లా మళ్ళీ వచ్చేస్తున్నారంటే అసలు ఎప్పుడు నిద్రపోతున్నారు? నిద్రపోవటం లేదు, పోయే సమయం లేదు. ఎప్పుడు ఉత్సాహంగా యాక్టివ్ గా ఉంటున్నారంటే నిజంగా ఇటువంటి సాయి భక్తులని, వైరా భక్తులని, ఖమ్మం జిల్లా భక్తుల్ని, తెలంగాణ భక్తుల్ని అభినందించి తీరాలి, శిరస నమస్కరించాలి. అంతటి గొప్ప ప్రదేశం. ఇక్కడ ఏదో మహత్వం ఉంది. ఇక్కడ తెలంగాణలో మొట్టమొదటి వేద పాఠశాల తెలంగాణలోనే
తెలంగాణలో మొట్టమొదటి వేద పాఠశాల కార్యక్రమ నిర్వాహకులు ఎవరైనా సరే ఆ కార్యక్రమానికి అన్ని హంగులతో కూడింది సౌకర్యవంతమైన ప్రదేశం కావాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ కార్యకర్తలు ఎక్కువ మంది భక్తులు రావాలి, ఇంతమంది కూర్చోవడానికి ప్రదేశం ఎక్కడ దొరకాలి అని ఆలోచించి వేద పాఠశాల సాయినాథుడు స్థాపించిన సాయి సంస్థలు స్థాపించిన వేద పాఠశాల ప్రదేశమే తగిన ప్రదేశంగా ఎంచుకొని ఇంత ఏర్పాటు చేయటం అంటే నిజంగా అందరికీ మరొక్కసారి మా సమాజం తరఫున ప్రణమస్కారం. ఇక ఇవాళ మనం సువర్చల సమేత హనుమత్ స్వామి వారి కళ్యాణం జరుపుకుంటున్నాం. ఎక్కడెక్కడైనా సాధారణంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణాలు, సీతారామ కళ్యాణాలు, రుక్మిణీ కృష్ణ కళ్యాణాలే జరుగుతూ ఉంటాయి ఎక్కడైనా. కానీ మా సంస్థలో 100 సంవత్సరాలకు పూర్వమే ఒక ప్లాన్, ఆనాడు ఏ విధమైన ప్లానుతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయో తెల్లవారుజామున 5:30 గంటల దగ్గర నుంచి ప్రారంభం ఆ కార్యక్రమాలు. రాత్రి అయ్యేసరికి 9 దాటిపోతుంది. ఇన్ని గంటలు ఎవరికి విశ్రాంతి ఉండదు. ఇక్కడికి వచ్చేటువంటి మా కార్యక్రమంలో సభ్యులందరూ కూడా ఒక్కొక్కళ్ళు కూడా ప్రపంచంలో ఎన్ని ఖండాలకు వెళ్ళారు, ఎన్నెన్నో దేశాలకు వెళ్ళారు. వాళ్ళకి నిజంగా ఖాళీలు ఉండవు. అటువంటి వాళ్ళందరూ కూడా అటువంటి వారు నిజంగా ఇక్కడికి వచ్చేసి ఇన్ని గంటలు ఇన్ని రోజులు ఈ కార్యక్రమాల్లో ఉంటున్నారంటే ఆనాడు 100 సంవత్సరాలకు పూర్వం స్థాపించిన సంకల్ప బలం కనుక. అందుకే ఇంకోటి చెప్పంటారా, ధనమూలమిదం జగత్. ₹1 లేకపోతే ఏ పని జరగదు. కానీ సనాతన భాగవత భక్త సమాజంలో రూపాయి కాదు, ఒక్క పైసా లేకుండా 100 సంవత్సరాలు గడిపి 200 సంవత్సరాలు ప్రవేశించింది. ఇది 200 కాదు, 300 కాదు, ఎన్ని వందల సంవత్సరాలైనా నడుస్తుంది అనడానికి ఇంతకంటే నిరసన. ఇక ప్రస్తుత విషయంలో ఇవాళ ఆంజనేయ స్వామి వారి కళ్యాణాన్ని చేస్తున్నాం కనుక ఆ స్వామికి కొంచెం అనుబంధంగా ఉండే విషయాన్ని చెప్పుకుంటే ఎలా ఉంటుంది ఆలోచన. ఒక మహానుభావుడు, ఆ మహానుభావుడి పేరు అప్పుడు మీరే చెప్తారు. చాలా గొప్పవాడు మహానుభావుడు. వేదాంగాలన్నీ కూడా అద్భుతంగా నేర్చుకున్నాడు. గురువు సమస్త శాస్త్రాలు నేర్చుకున్నాడు. దిగ్గజంగా తయారయ్యాడు. అందరూ కూడా ఆయన పాండిత్యాన్ని గొప్పగా మెచ్చుకుంటూ ఉన్నారు. అందరి ప్రశంసలు పొందాడు. మంచి స్వరద్రూపి అందగారు. అన్ని విద్యలయ్యాక ఆయన వివాహం చేసుకున్నాడు. అందమైన భార్య వచ్చింది. కొన్నాళ్ళు అద్భుతంగా కాపురం చేశాడు. పరమానందంగా కాపురం చేశాడు. కొన్ని కారణాల వల్ల ఆయనకి సంసారం మీద వైరాగ్యం జనించాడు. అంత అందమైన భార్యని వదిలేశాడు. వెళ్ళాడు, దేశమంతా తిరిగాడు. ఎక్కడెక్కడో అనేక ప్రదేశాలు తిరిగి 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 అంతటి విద్యావంతుడు, అంతటి పాండిత్యం కలిగిన మహానుభావుడు, అంతటి గొప్ప వ్యక్తి, అందరి చేత సర్వసమర్థుడుగా పేరు తెచ్చుకున్న మహానుభావుడు తిరిగి తిరిగి చివరికి ఇందాక మా సోదరులు చెప్పారు కదా, వారణాసి పేరు చెబితేనే పుణ్యం, కాశీ మహాపట్టణానికి చేరుకున్నాడు. ఇప్పుడు ఆయనకి సంసార వ్యామోహాలు లేవు, భార్య అన్ని అసలు ఏమి గుర్తులేవు, అక్కర్లేదు ఆయనకి ఏమి కూడా. నిరంతరం కూడా ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుంటూ కాలక్షేపాలు. ఆయన అన్ని విద్యలు నేర్చుకున్నాడని చెప్పారు కదా, సమస్త గ్రంథాలు చదువుకున్నాడు అన్నాడు కదా, సమస్త వేదాలు నేర్చుకున్నాడని చెప్పారు కదా. ఆయనకి రామాయణం అంటే మహాపిచ్చి. వాల్మీకి రామాయణాన్ని అద్భుతంగా ఆయన పారాయణ చేసేవాడు. అద్భుతంగా ప్రవచనాలు చెప్పేవాడు. గంగలో స్నానం చేసి అక్కడ కూర్చొని ఆ ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టాడు. రామాయణ ప్రవచనాలు సాగుతూ ఉన్నాయి. క్రమంగా మొదట్లో 5, 6, 10 మంది, 20 మంది, 50 మంది, 100 మంది, వందలు
అంత అద్భుతంగా చెప్తున్నాడు ప్రవచనాలు. ఆయనకి శరీరం వ్యామోహం లేదు, ఎంతమంది వచ్చారో ఆయనకి అక్కర్లేదు. చెప్తూ ఉంటే అందరూ కూడా పరవశించిపోతున్నారు. రాముడి యొక్క వృత్తాంతాన్ని, హనుమ యొక్క వృత్తాంతాన్ని, సీతమ్మ వారి వృత్తాంతాన్ని అవన్నీ వింటూ అందరూ కూడా రామ భక్తులుగా మారిపోతున్నారు. రాముడు అంటే పిచ్చెక్కిపోతుంది జనానికి కూడా. ఇలా మారిపోతున్నారు. రామాయణం అంటే పిచ్చెక్కిపోతుంది జనానికి. అంత గొప్పగా ఎవరు రామాయణాన్ని చెప్పలేదు, చెప్పబోదు. అంత గొప్పగా చెప్తున్నాడు మహానుభావుడు. అంత పారవశ్యం పొందుతున్నారు, అంత రామభక్తులు అవుతున్నారు. సమాజంలో ఎవరైనా సరే ఒకడు గొప్పవాడు అవుతున్నాడు అంటే వాడి కాలు పట్టుకొని ఎప్పుడు లాగుదామా, ఎలా లాగుదామా, వాడికి చెడ్డ పేరు ఎలా తీసుకుందామా, వాడిని ఎలా భ్రష్టుడి చేద్దామా అని ఆలోచించే వ్యక్తులు సమాజంలో కొంతమంది ఉంటారు. మెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళు అగౌరవపరచాలి, అవమానపరచాలి, ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో ఉండేవాళ్ళు. ఈయనకి ఎప్పుడైతే ఇంతమంది భక్తులు చేరిపోతున్నారో, ప్రతి వాళ్ళు ఈయన దగ్గరికి వస్తూ ఉన్నారో, కొంతమందికి అంతవరకు ఆ గ్రామంలో కాశీ పట్టణంలో చాలా మంది పండితులు, పురాణాలు చెప్పేవాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, ధర్మశాస్త్రాధికారులు, వేద విద్యాపీఠం వాళ్ళు, ధర్మాధికారులు చాలా మంది ఉంటారు కదా. వీళ్ళందరికీ కూడా మా దగ్గరికి రావడం మానేస్తున్నారు జనం, ఆయన దగ్గరికి పోతున్నారు. వీడవడరా బాబు, ఆయన మంది ఈర్ష్య, అసూయ, దేశాలతో మండిపోతున్నారు. ఎలాగా వాడిని దిగదర్చాలి అనేటువంటి ఈయన మాత్రం హాయిగా ఆనందంగా ఏమి పట్టం. ఈయనేంటి ఎవరైనా వచ్చి స్వామి ఈ బాధల్లో ఉన్నావు స్వామి అన్నారు, నాయన రామ రామ ఏదో చెప్తున్నాడు. ఆయన నోట్లోంచి ఒక వాక్కు సరిపోతుంది. ఆయన ఏం చెప్తే అన్ని కూడా దాంతో ఇంకా ఇంకా అసూయ ఈర్ష్యతో పెరిగిపోతున్నారు వీళ్ళు. ఇలా జరుగుతుండగా భక్తులు పెరిగిపోతున్నారు. ఇలా ఉండగా వారణాసిలో ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా కథ కాదు, గాథ, చరిత్ర, ఒక చారిత్రక సత్యం. చరిత్ర అంటే జరిగిన దాన్ని చెప్పేదాన్ని చరిత్ర. ఎప్పుడు జరిగిందయ్యా? 500 సంవత్సరాలకు పూర్వము జరిగినటువంటి ఒక చరిత్ర. ఈయన ఏం చెప్తే జరుగుతూ ఉంటే అందరూ ఈర్ష్యంతో మండిపోతున్నారు. ఈలోగా పట్టణంలో అక్కడ ఒక బ్రాహ్మడు బాగా ఉన్నవాడు. ఆయనకు ఆ కొడుకు గొప్ప. ఈ కొడుకుకి పెళ్లి చేశాడు. మంచి అందమైన కోడలు, హాయిగా యువదంట, కన్నుల పండువుగా ఉన్నారంట. ఆ బ్రాహ్మడు కొడుకు, కోడలు, కుటుంబం హాయిగా ఇలా ఉంటుండగా పాపం ఏం జరిగింది? ఉన్నటువంటి పాపం ఈ బ్రాహ్మణి కొడుకు అకస్మాత్తుగా ఒకటి 7 పొందలు కూడా ఇదేంటి కొత్తగా పెళ్ళైంది, సంవత్సరం కాలేదు పెళ్ళి, అయ్యో ఇలా ఇక అమ్మాయి పాప ఇక మామూలు దుఃఖం కాదు, అంత ఇంకేట్ చేస్తుంది. అమ్మ తప్పని వారిస్తున్నారు. ఆయన్ని తీసుకొని తీసుకెళ్తున్నారు. ఈ అమ్మాయి అడ్డుకుంటా వద్దంటూ అయినా సరే అమ్మ తప్పదు తల్లి, తప్పదమ్మా, ఏం చేస్తాం, ఈవిడలా వెళ్ళిపోతుండగా ఒక ఆశ్రమం. ఆశ్రమం ఏమిటయా? ఇందాక నేను చెప్పాను చూసారా, రామాయణ ప్రవచనం చేస్తున్నాడు. ఆయన గురించి అప్పటికే ఆయన నోట్లు ఏమంటే జరుగుతుంది. ఈ అమ్మాయికి పాప అక్కడికి రాగానే ఎందుకు స్ఫురించిందో, ఎలా స్ఫురించిందో పరిగెత్తుకుంటూ ఆశ్రమంలోకి వీళ్ళేం చేశారు? ఇలా వెళ్ళిపోయి శవాన్ని లోపలికి వెళ్ళి ఆయన కూర్చొని వచ్చేసి కింద అలా సాష్టాంగ నమస్కారం చేయకూడదు ఆడవాళ్ళు, పంచాంగ
ఏం చేస్తుంది చూశాడు దీర్ఘ అని ఆశీర్వదించాడు. అనగానే తలకాయ స్వామి ఎక్కడ నాకు వివాహం నా పట్ల తట్టుకోలేకపోతున్నారు. శవాన్ని తీసుకుని మీరు కనిపించాలి. మీరేమో ఏమిటి స్వామి వెంటనే అమ్మా ఇది నేను పలికిన పలుకు కాదు, ఇది నా నోటి వచ్చిన మాట కాదు. ఆ శ్రీరామచంద్రుడు నా నోట ఆ మాట పలికించాడు. రాముడు పలికిన మాట కాదు తల్లి. ఆయన మాట వృథా అవుతుందమ్మా, వృథా కాదు. ఎక్కడ వృథా కాదు. అదుగోండి స్వామి ఎక్కడ తల్లి పద. పాప ఈవిడ ఏడుస్తూ ఈయన కూడా శవాన్ని చూశాడు. చూసి నీ భర్త దగ్గరికి వెళ్ళి చెవులో శ్రీరామ్ అని పెద్దగా చెప్తుంది తల్లి. ఆ బాధలో కూడా వెళ్ళిపోయి ఆ భర్త శవం దగ్గరికి వెళ్ళి చెవులు శ్రీరామ్ అవి ఒళ్ళు తెలియటలా. అక్కడ దాకా వెళ్ళి కమండలో చల్లగా పడుకున్నవాడు మర్చిపోయి చనిపోయి అప్పటికే చాలా కట్టలైపోయింది. అలాగా ఆశ్చర్యపోయారు అందరూ. ఒకసారిగా కట్లన్నీ కూడా లేచిపోయి ఆశ్చర్యపోయారు. ఆ దంపతులు అందరూ పరమాత్మ పడిపోతున్నారు. అంతా ఈ వార్త ఇక ఆయన పెరిగిపోయి ఊరి నాయనో చనిపోయి తీసుకెళ్లి తీసుకుపోతుంటే బతికిచ్చేశారు బాబు. మహానుభావుడు ఆయన. నాళ్ల బట్టి ఆయన వాక్కు మామూలు అనుకున్నా, మామూలు వాక్కు కాదు. ఈయన్ని ఇప్పటికీ చాలా మంది ఏం చేశారు, అప్పుడు మన దేశాన్ని మొఘలాయి చక్రవర్తులు పరిపాలిస్తున్నారు. ఈ మొఘలాయి చక్రవర్తులకి అప్పటి రాజధాని ఫతేపూర్ సిక్రీ, ఇంకా ఢిల్లీ ఫతేపూర్ సిక్రీ. అప్పటి పాదుషా అక్బర్ పాదుషా ఆయన చక్రవర్తి. అప్పటికే ఈయన మీద మతాలు మార్చేస్తున్నాడు, రాముడికి భక్తులుగా చేసేస్తున్నాడు. చాలా మంది ఎన్నెన్నో ఆయనకి ఫిర్యాదులు వెళ్ళిపోయాయి. చక్రవర్తి పట్టించిన ఆయనకి ఏం కావాలి పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, ఈ పెద్ద పెద్ద ప్రవర్తనకర్తలు వీళ్ళందరూ పండితులు, మహాపండితులు వెళ్ళిపోయి అయ్యా చూసారా ఎన్ని మాయలు చేస్తున్నాడండి, చచ్చిపోయిన వాళ్ళని పట్టిస్తారంటున్నాడు, ఇంకా ఏమేం చేస్తాడు ఆయన, మీరు పూడుకోకపోతే లాభం లేదండి, చాలా దారుణమైపోతుందంతా కూడాను అదన్నీ ఎక్కించి చక్రవర్తి గారండి సరే ఒకసారి విచారణ చేద్దామని చెప్పి కబురు చేశారు. ఆవిడ ఆశ్రమంలో ఉన్నట్లయా కబురు చక్రవర్తి గారి దగ్గర ఈయన కార్యక్రమాలు విన్నాడు. చక్రవర్తి దగ్గర వెళ్ళండి వెళ్ళి చెప్పారు. అయ్యా చెప్పావండి, ఆయన ఏ కోరికలు ఏమీ లేవు, నేనేం రావడం లేదు. చక్రవర్తి పిలిస్తే రానంటాడా, ఈడ్చుకురండి వెళ్ళి అన్నాడు అక్బర్. మళ్ళీ వచ్చారు. అయ్యా తీసుకురమ్మన్నారండి మిమ్మల్ని. అయితే పదండి వచ్చాడు. చక్రవర్తి అక్బర్ ఏమయ్యా ఏమిటి కనీసం పాదుషాలు నమస్కరించాలని కూడా తెలియదా నీకు? నమస్కారం చేయలేదేనా? వెళ్ళాను అందరూ అంటున్నారు నమస్కారం చేయన్నారు.
నమస్కారం కూడా చేయాలని లేదా స్వామి నాకు ఆ రాముడి ఏమిటి మత మార్పులు చేస్తున్నావుట, చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తున్నావుట, నిజమేనా? స్వామి నాకేం తెలియదు, అంతా రాముడు ఏం నేను ఏమి చెబులు లేవు, నాకేమీ రాదు, నాకేమీ తెలియదు. అలా కాదు నీ సంగతి. ఇప్పుడు శవం తీసుకొస్తాను ఇక్కడికి, ఆ శవాన్ని నువ్వు బతికించాలి, బతికించి నీ లేదు చూపిస్తాను. మీరు తీసుకురాను అవసరం లేదు, నేను చెప్తున్నా కదా, నా దగ్గర ఏ మహిమలు లేవు, నాకేమీ నేనేమి చేయలేదు, నేను మత మార్పిడి చేయట్లేదు, నాకు తెలిసిన రాముడి చరిత్ర చెప్తున్నాను నేను, అంతకంటే నాకు ఏ కోరిక. ఇలా అయితే నేను బంధించవలసి వస్తుంది, కొరడాలతో చిత్రహింసలు పెడతావు. నాకు నా రాముడి ఓహో చాలా ముదిరిపోయాడు అనమాట. భటులు మాట వింటలేదు, నమస్కారం చేయట్లేదు, ఏమీ లేదు, ఈడ్చుకెళ్ళి కొరడాలతో కొట్టి జైలు మారేయడం. భటులు వచ్చారు, పట్టుకున్నారు, ఈడ్చుకుపోతే కొరడాలతో జైలు తీసుకెళ్తారు. వెంటనే రామ్ శ్రీరామ్ రామ 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 అది గట్టిగా పెద్దగా ఒక్కసారిగా ఇప్పుడు చూడండి, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడ రాక్షసత్వం ఉంటుందో దాన్ని సర్వనాశనం చేయడానికి రామాన్ని పిలిచేది రాముణ్ణి, వచ్చేది ఆంజనేయుడు. రామ్ అంటే చాలు, ఆయన రాకల్లా అంతే. ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చాయో కొన్ని వందల వేల కోతులు వచ్చినాయి. ఎక్కడ చూసినా కోతులే. ఒక్కసారిగా ఆ అంతఃపురంలోకి పైకి వెళ్ళాయి, ఇక్కడికి వెళ్ళాయి. సమస్త సైనికుల చేతుల్లో ఉండే తుపాకులు కానీ వాళ్ళ దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయో, బాణాలు, కత్తులు మొత్తం లాక్కున్నాయి. వాళ్ళకు గురిపెట్టాయన్నీ కూడా. ఆ ధ్వజాలు, పతాకాలు ఎక్కడ మొత్తం వేరుకొట్టినాయి, అందరినీ చిందనం చేశాయి, వీధుల్ని గందరగోళం చేశాయి. వేల కోతులు ఎక్కడి నుంచి వచ్చారు? గత అందరినీ గురిపెట్టాయి. చక్రవర్తికి ఆయన వదిలేదు. ఆయనకేం తెలియదు, ఆయన ఆత్మూత్రం, ఆయనకి రామ్ రామ్ అంటే తెలుసు, ఇంకేం తెలియదు. ఎప్పుడైతే అలా చూశాడు. చూడగానే భటులను పెట్టు అందరూ ఆశ్చర్యపోయాడు. ఆ బ్రాహ్మణుడు ఆ సింహద్వారం మీద ఆంజనేయ స్వామి వారు కనిపించసారిగా ఆశీర్వచనం పరమానందం చూస్తూనే జై హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీలోకముజాగర రామ దూత అతుల బలధామ అంజని పుత్ర రామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి కంచన వరణ కారణ కుండల కుంచల గేజ హాతవజ్ర పరధ్వజా విరాజై కాంతే ఉజ దినే ఊజాజై శంకర సుమన కైసరీంద్ర తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన పుణీతి కాత రామ కాజ మాత్ర ప్రభు చరిత్ర దుర్వేకోరస్య రామ లక్ష్మణ సీతామనమస్య సూక్ష్మ ರೂಪದಲ್ಲಿ ಹೇಗೆ ದಿಖಾವ ವಿಕಟ ರೂಪದಲ್ಲಿ ಲಂಕಿತ ರಾಮ ಭೀಮ ರೂಪದಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಹಾರೇ ರಾಮಚಂದ್ರ ಕೈ ಕಾಯಿಸವಾರೆ ರಾಯ ಸಂಜೀವ ಲಖಂಡಿಯಾಯೇ ಶ್ರೀ ರಘುವೀರ ಹರಗುವರಾಯ ರಘುಪತಿ ಕಿಂಕಿ ಭಕ್ತಮಂದಿ ಕಹಾ ಭಕ್ತ ತಮತೋ ಪ್ರೇಮಾಯಿ ಸಹಸ್ರವರ ಸುಮಹರೋಯಿ ಜಗಾವೈ ಹತಗೆ ಶ್ರೀಪತಿ ಕಂಠಲಗಾವೈ ಕನಕಾದಿಕ ಬ್ರಹ್ಮಾದಿ ಮುನಿಷ ಶಾರದ ಸಂಗೀತ ಚಮಕು ಮೇಲೆ ದಿಗಮಾಲ ಜಹಾತೆ ಕವಿಕೋ ಮೇಲೆ ಕೈ ಪುಟಿ ಕಹಾತೆ ತುಮ ಉಪಕಾರ ಸುಗ್ರೀವ ಕಿಡ ರಾಮ ಮೇಲಾಯ ರಾಯ ಹಾಕುಂಗರೋ ಮಂತ್ರ
लंकेश्वर भये समये जाना युग सहस्र योजन फलवानो नीलियोत्तराय मुद्रमय जानो प्रभुद्रिका मेलिम गवागी जलधि लांघिए अतिलागी दुर्गम गाय जगत के जेते सुगम अनुग्रह तुम रोते थे राम द्वारे तुमरे कबारे खोदना आज्ञा बिनु पैठारे सब सुख लगे तुम्हारी धन्ना तुम रक्षक का हुकुम आप प्रदेश तुम्हारो भाई तीनों लोग हंकते कंपे भूत पिशाच निकलते हैं भाई महावीर जब नाम सुना भाई ना सही रोग हरे सुपीरा जपत निरंतर हनुमत मीरा संकट से हनुमान छुड़ावे मन तो पर राम राय राजा त्रिके का संकट साजा और मनोरथ तो कोई लावे तासु में जीवन अपनावे चारों युग प्रताप तुम्हारा हई परिस्थिति जगत उजियारा साधु संत के तुमरे गवारे असुर निकंदन राम दिलवारे अष्ट सिद्धि वर्धि के दाता असुर दिन जानकी माता राम रसायन तुम्हारे पासा सादर तुम रघुपति दासा तुम करो राम को भावे जन्म जन्म के दुख में धरावे अंत काल रघुपति प्रजाई जगा जन्म मेरी भक्त का है और देवता चित्र रही तन्मत से सर्व करे संकट हटे मिटे सो मेरा दोष बने हनुमत वाला मेरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव विनाई जगत तुम्हारा पाठ कर जोई छोटे के बंदी महास कोई పారవశ్యం పొందాడు మహానుభావుడు. ఆయన చెప్పాలనుకోలా. నాడు కాళిదాసు ఒక్కసారిగా అమ్మవారు నాలుగు మీద ఎప్పుడైతే బీజాక్షరాలు రాసిందో ఆ మాణిక్య వీణాడు తెలిసాడో అలాగా ఆశువుగా అనర్గళంగా హాయిగా సింహస్వరం అలా అద్భుతంగా గానం చేశాడు మహానుభావుడు. ఈ గానానికి మొట్టమొదటిసారిగా ఈ గానాన్ని విన్నాడు ఆంజనేయ స్వామి. వెంటనే ఏమన్నాడు తెలుసా? నాయనా నీకేం కావాలరా? ఆంజనేయ స్వామి వారు అక్బర్ చక్రవర్తి అక్కడే ఉన్నాడు. ఇంతమంది సమక్షంలో నీకేం కావాలి? అప్పుడు ఏమన్నాడంటే అది భక్తులు నాకేదో కావాలి స్వామి. ఇప్పుడు నేను చదివినటువంటి అక్కడ 40 అంటే తెలుగులో రెండు లైన్లతో సాహిత్యం అలాగా రెండు లైన్లతో చౌపాయిలు అవి 40 చౌపాయిలు. ఈ 40 చౌపాయిలే హనుమాన్ చాలీసా చెప్పే వాళ్ళని కొట్టకూడదు కానీ తప్పుంటే చెప్పే వాళ్ళని కొట్టకూడదు కానీ ఆ చెప్పిన విషయానికి తప్పులేదు. ఎందుకంటే ఏం చెప్పినా కనుక 40 హనుమాన్ చాలీసా ఆ విధంగా ఆశువుగా ఆనాడు అక్బర్ చక్రవర్తి యొక్క ఎదుట తన్ను బాధ పెడుతున్న సందర్భంలో అనుకోకుండా ఆయన నోటి వచ్చాయి. అలాగే రామదాసు జైల్లో పెట్టి బాధలు పెడితే ఇప్పుడు పుట్టే రామదాసు ఇప్పుడు కూడా ఒక మహానుభావుని బాధలు పెట్టినప్పుడు గొప్ప బయటకు వస్తాయి. ఒక పండితుడిని గాని ఒక పావుని గాని వాళ్ళ సత్తా తెలియాలి అంటే ఒక పండితుడి గొప్పతనం మనకి తెలియాలి అనుకోండి, నోరు మూస్తూ కూర్చుంటే తెలియదు. ఒక పావు యొక్క గొప్పతనం తెలియాలి, నోరు తెలియదు. కదిలించాలి. ఆ పావును ఒక్కసారి కదిలించండి, లేచి పుస్తకం కొడుతుందో వీధికి వస్తుందో ఆడుతుందో ఏం చేస్తుందో చూపిస్తుందో తడాక. అలాగే పండితుడు అడగాలి, అప్పుడు వస్తాయి బయట. అలాగే ఈ చిత్రహింసలు పెట్టి భగవంతుడు రామ్ శ్రీరాములు అడుగుతాడు అనగానే ఎప్పుడైతే కూతురు చెప్పారు కదా రాముడు వచ్చేవాడు ప్రతి వాటికి నాకు ఇబ్బంది పెట్టకండి అప్పుడు అడిగాడు ఏం కావాలి? ఎవరైతే ఇప్పుడు నేను చదివిన చదువుతారో వారు నియమ నిష్టలతో ఎవరైతే దీన్ని పారాయణ చేస్తారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే చదువుతారో, భక్తితో చదువుతారో వారి కోరికలు తీరు స్వామి. అంతకంటే నాకు ఈనాడు భారతదేశంలో రామాయణంలో 24,000 శ్లోకాలు, భారతంలో 1,00,000 శ్లోకాలు,
భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఇన్నింటిలోకి భారతదేశంలో, ప్రపంచంలో, ఇతర దేశాలలో కూడా ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు గాని, భారతీయులు గాని ఎక్కడెక్కడున్నారో ఈ హనుమాన్ చాలీసా ఈ 500 సంవత్సరాలుగా కొన్ని వందల వేల లక్ష కోట్లు 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 నిజంగా హనుమాన్ చాలీసా పారాయణ జరిగినంతగా ఎక్కడ ఏ గ్రామంలోనైనా ఆంజనేయ స్వామి వారి విగ్రహము లేని గ్రామం ఉంటుందా? ఆంజనేయ స్వామి వారి ఫోటో లేని ఇల్లు ఉంటుందా? గ్రామానికి ప్రారంభంలో ఎంత విగ్రహాలండి! అంత ఎత్తు రాముడి విగ్రహాన్ని మీరు చూశారా? అంత ఎత్తు లక్ష్మణుడి విగ్రహాన్ని చూశారా? అంత ఎత్తు పరమేశ్వరుడి విగ్రహాన్ని చూశారా? చూడం మళ్ళీ కొట్టండి గట్టిగా. ఆంజనేయ స్వామి కదా అది. ఎక్కడ ఆంజనేయ స్వామి వారండి? ఆయన నిజంగా ఆయన నిరంతరం కూడా రామ్ 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 కనుక అంత గొప్పగా ఆయన అంత గొప్పగా ఆ హనుమాన్ ఒక్కళ్ళుగా ప్రత్యేకించేది కేవలం ఏమంటారు ఆ ప్రాంతం వాళ్ళు చదవాలి. కానీ తెలుగు వాళ్ళు కొన్ని పౌరుల గారి తెలుగు వాళ్ళు అందరూ చదవరు కదా. మిగతా భాష వాళ్ళకి పద్యాలు వాళ్ళ భాష అది మన భాష కాదు కదా. మరి ఎందుకు చదువుతున్నారు? ఆయన మహానుభావ వాక్కు చెప్పారు. ఇప్పుడు ఎవరి గురించి నేను చెప్పాను? తులసీదాస్, సంత తులసీదాస్. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. పుట్టపర్తిలో కూడా అందరికంటే ఎత్తులో ఉన్న విగ్రహం ఎవరితో తెలుసా మీకు? ఆంజనేయ స్వామి. అది అటువంటి ఆంజనేయ స్వామి వారి కళ్యాణాన్ని జరుపుకున్నాం మనం. వివాహం అయి కూడా బ్రహ్మచర్యాన్ని పాటించిన మహానుభావులై భవిష్యత్ బ్రహ్మగా రాబోయే కాలంలో భవిష్యత్ బ్రహ్మ ఎవరై అంటే ఆంజనేయ స్వామి. బ్రహ్మ అంటే అదొక ఉద్యోగం. బ్రహ్మ అంటే ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ ఎలాగో, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఎలాగో, దేశానికి ప్రధానమంత్రి గారు ఎలాగో, అలాగే ఒక ఉద్యోగం బ్రహ్మ. రాబోయే కాలంలో బ్రహ్మగారు ఎవరయ్యా? భవిష్యత్ చతురానన. ఆ బ్రహ్మస్థానంలో ఆయన కూర్చోవాలి అంటే వివాహం లేకపోతే అలాగే కొన్ని విద్యలు నేర్చుకోవాలన్నా, కొన్ని వ్యాకరణ అంశాలకు నేర్చుకోవాలన్నా వివాహం. అందుకే ఇప్పటికి కూడా వివాహము కానటువంటి బ్రహ్మచారికి కొన్ని కార్యక్రమాలు చేసే వివాహితుడికి మాత్రమే గృహస్థ ధర్మంలో ఉన్నవాడికి అనుకుంటే, గృహస్థ ధర్మంలో కూడా భార్య లేదు అనుకోండి. ఒకవేళ యోగం లేదు అది కనుక స్వామి వారికి వివాహం ఎందుకు జరిగింది అంటే స్వామి వారికి ఆయన భవిష్యత్తు గురువు గారు కాబట్టి ఆయన సూర్య సంసారం. అందుకే రామాయణంలో చెప్పలేదండి. రామాయణంలో రాముడికి ఎప్పుడు అరణ్యాలకు వచ్చాక కనపడ్డాడు. అంతకుముందు ఇది బాల్యంలో ఒక విద్యాభ్యాస కాలంలో జరిగినటువంటి ఒక వృత్తాంతం. పరాశర సంగీతంలో చెప్పలేదు. ఇంతకీ ఆయన తులసీదాస్. అటువంటి తులసీదాసు మహానుభావుడు. ఆయన గురించి 4 మాటలు, అటువంటి మహానుభావుడు 4 మాటలు బాధ్యత. ఈయన ఉత్తరప్రదేశ్లో రాజాపూర్ అనే ఒక గ్రామం, యమునా నది తీరంలో ఉంది ఆ గ్రామం రాజాపూర్. అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, మహానుభావుడు. వేద
ఆయన భార్య ఈయన మహానుభావుడు. ఈయన భార్యాభర్య ఇద్దరు కూడా దూబే ఈయన పేరు, ఆవిడ హులసీదేవి. వీళ్ళిద్దరు కూడా దంపతులు హాయిగా ఆనందంగా కాపు హాయిగా చూస్తుంటే ఆవిడ గర్భం కాదు. ఎవరు? హులసీదేవి గర్భం. సాధారణంగా స్త్రీ ఎన్నాళ్ళు గర్భం భరిస్తుంది? నవమాసాలు. నవమాసాలు మోసింది అని కదా అంటాం. 9 నెలలు అయిపోయి, 10 నెలలు అయిపోయి, 11 నెలలు అయిపోయి, 12 నెలలు. 12 నెలల పాటు గర్భాన్ని మోసింది. 12 నెలల గర్భాన్ని మోసాక అప్పుడు పుట్టాడు ఒక అబ్బాయి. ఎవరికి? దంపతులకి. దూబే పుట్టడం ఎలా పుట్టాడయ్యా? సాధారణంగా పసిపిల్లలు ఎలా ఉంటారో తెలుసుకోండి. పసిపిల్ల వాళ్ళ లేడు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు బాగా పెద్దవాడు ఎలా ఉంటారు. మామూలు చాలా పుట్టడంతో 32 దంతాలతో మూల నక్షత్రంలో పుట్టాడు. ఊరిన 2 నెలల గర్భవాసం పిల్లవాడు ఉండటమేమిటి? 32 దంతాలతో ఉండేవేమిటి? మూలా నక్షత్రంలో పుట్టేవేమిటి? వెంటనే జ్యోతిష్యులు వాళ్ళు చాలా ప్రమాదకరమైన అబ్బాయి, తల్లికి ప్రమాదం, తండ్రికి ప్రమాదం, చాలా దారుణం అబ్బాయి, అటువంటి నక్షత్రంలో పుట్టాడు వీడు. పుట్టిన మన్నాడు తల్లి చచ్చిపోయింది. తండ్రికి జ్యోతిష్యులు తల్లి భార్య పోయింది. వీడు పుట్టగానే మన్నాడు వీడు దంతాలతో పుట్టాడు, 32 దంతాలతో పుట్టాడు వీడు అని తండ్రికి కూడా ప్రమాదం అని చెప్పారు. ఓ నాయన చాలా ప్రమాదంగా ఉంది. అందరూ విచిత్రంగా ఉంటున్నారు. పైగా వాడు పుట్టగానే సాధారణ ఏడుస్తాడు. ఎవరైనా వాడు ఏడవాలి. వాడేమన్నాడు? పుట్టగానే రామ్ రామ్ రామ్. వీడవాడు వీడు చాలా విచిత్రంగా ఉంది. ఆయన వీడు చాలా ప్రమాదకరంగా ఉండేలా ఉన్నాడు. జ్యోతిష్యులంతా కూడా చాలా ప్రమాదం చెప్తున్నారు అనుకొని ఇండిసారంటే ఈయన తల్లి అలాగపోయింది కాబట్టి పని మనిషి చునియా అని ఒక పని మనిషి ఏమన్నాడంటే, తల్లి చచ్చిపోయింది, నాకు గడ్డమే ఏడ్చలేమో చెప్పలేను, అటువంటి నక్షత్రంలో పుట్టాడు వీడు, తీసుకెళ్లి పొమ్మ నా వీడు తీసుకెళ్ళిపోని పని మనిషి పాప పని మనిషి అబ్బాయి వెళ్ళిన తల్లి లేని వాడైపోయాడు. దాదాపు చునియా అనేటువంటి ఆవిడ కొన్నాళ్ళు పెంచింది. దాదాపు ఒక 5 సంవత్సరాలు 5.5 సంవత్సరాల దాకా పెంచింది ఆవిడ. ఎవరైతే చేయి పెడుతున్నారో చచ్చిపోతున్నారు అందరూ. కన్నది తల్లి చచ్చిపోయింది, తండ్రి చచ్చిపోయాడు. పెంచుకున్న కొన్నాళ్ళు 5 సంవత్సరాలు పెంచిన పని మనిషి ఇక ఎవరు దగ్గర తీయడానికి భయపడిపోతున్నాడు. ఓ నాయనో వీడు వచ్చాక మన ఇంట్లో అడుగు పెడితే మనం పోతాం. దాంతో దిక్కులేని వాడైపోయి పాపం వీధుల్లో తిరుగుతున్నాడు. ఆ రాజాపూర్ గ్రామంలోనే ఈ బ్రాహ్మణ బాలకుడు దిక్కులేని వాడే సంచారం చేస్తున్నాడు. అక్కడి కొంతకాలానికి ఒక నరహరిదాస్ ఈ వీధులు మొక్కు లేకుండా ఉంటే చూశాడు. మరి అబ్బాయి వచ్చాడు. ఏమిటి వాడికి అందరూ కూడా ఏం చేశారంటే, వీడు రామ్ 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 అని అన్నాడని చెప్పి జనం పేరు పెట్టారు. అమ్మా నాన్న పెట్టల పేరు. జనం ఎవరు పేరు పెట్టారు? వాళ్ళు హిందీలో బోలా అంటే చెప్పాడు. రామ్ రామ్ బోలా రామ్ బోలా రామ్ బోలా అన్నాడు. వీడు రామ్ అని చెప్పాడు, రామ్ అని అరిచాడు వీడు. రామ్ బోలా రామ్ బోలా అందరు రామ్ బోలా గాడు వచ్చాడు. చెప్తే పాప వాడికి తెలిసి చెప్పాడు. ఎవరెవరు చెప్పారు చూశాడు. అబ్బాయి అద్భుతమైన ఆ గురువు గారికి కనపడ్డాయి.
అప్పుడు ఊళ్ళో వాళ్ళు పిలిచాడు ఆయన, ఎవరి అబ్బాయి చెప్పారు. ఒక బ్రాహ్మణ దంపతులండి, దూబే ఆ దంపతుల అబ్బాయి చెప్పారు. అలాగా నాయన నాతో వస్తావా? ఎవరు దిగుమొక్కలేరు, వస్తారు. రా నాయన, నెమ్మదిగా అయోధ్యలో కొన్నాళ్ళు హాయిగా ఏవో అభివృద్ధి చెప్తున్నాడు. గర్భాష్టములు 7వ సంవత్సరం దాకా బ్రాహ్మణుడు తెలుసు కదా, బ్రాహ్మణ అబ్బాయి తెలుసు. ఉపనయనం ఈ అబ్బాయి ఉపనయనం చేసి కొన్ని విద్యలు నేర్పారు. తర్వాత ఏం చేసిన ఆయన సూపర్ తెలివిగల చెప్తే వెంటనే నాయన కాదు, నీకు సమస్త విద్యలు నేర్పుతున్నాయి. కాశీలో సనాతన శేషు విద్యాపీఠ 500 సంవత్సరాల పూర్వం జరిగిన 1554లో పుట్టాడు ఈ అబ్బాయి. ఎవరినైతే రామ్ బోలా అంటున్నామో 1554లో పుట్టాడు. ఈ అబ్బాయి ఎంతకాలం బతికాడో తెలుసా? 126 సంవత్సరాలు జీవించాడు. మా అక్కర్లేదని పాడేశారు తండ్రి, పుట్టగానే తల్లి చచ్చిపోయింది. ఎంత జగత్ విఖ్యాతి సాధించాడో 126 సంవత్సరాలు జీవించాడు. అందుకే గురువులో గొప్పతనం ఏంటంటే అలా చూడగానే తెలిసిపోయింది వాడి నరహరిదాస్ ఆయన వదిలేదు కదా, చూశాడు వీడు చాలా గొప్పవాడవుతాడు. అందుకే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురు చెప్తారు మన వాళ్ళు. గురువు అంటే చూడగానే తెలిసిపోతుంది గురువు. 100 మంది విద్యార్థుల్లో ఎవడు తెలివితేటలేంటో ఎవడెలా అది గురువు. అలా ఉంటాయి, చూడగానే చూశాడు. 126 సంవత్సరాలు అటువంటి మహానుభావుడు ఈయన. చూశాడు, ఇక్కడికి వచ్చాడు. సనాతన శేషు గారి విద్యాపీఠంలో విద్యాభ్యాసం నేర్పు. ఆ అబ్బాయి గురించి చెప్పేసి నేను నాలుగు ప్రయత్నం చేశాను, కాస్త విద్యాభ్యాసం అన్ని. అలాగే ఆ రోజుల్లో విద్యార్థి దొరకాలే కానీ మంచి విద్యార్థి వస్తే ఆ విద్యార్థి తన తన గొప్పతనం ఈనాటికి వేదాలన్నీ కూడా ఈనాటికి పుస్తకాల ద్వారా రాలా. గురువు శిష్యులు గురువు గారు ఎలా తయారు చేస్తారు. అలాగే నేను విన్నాను, నిజంగా ఎక్కడైనా వేరే పాఠశాలైనా ఎవరో వండి పెట్టేవాడు. ఇక్కడ అమ్మగారు ఇంతమంది ఒక్కళ్ళ కాదండి, అంతమంది విద్యార్థులు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, వాళ్ళకి 3 పూటలు వండి కన్న తల్లి కూడా ఇంట్లో అన్ని వెరైటీస్ చేయదు, అన్ని రకాలు చేసి పెడుతూ వాళ్ళ పిల్లలిద్దరుగా మా గురువు గారి ఇలాగా అండి, మా అమ్మగారి ఇలాగా, మా గురువు గారండి మమ్మల్ని అన్ని చోట్లకి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తారండి. వాళ్ళు చెప్పుకుంటే ఆశ్చర్యమే. నిజంగా గురువు గారంటే భయంతో మాట్లాడటల్లా, ప్రేమతో, భక్తితో, వినయంతో, ఆదరంతో, అభిమానంతో. మమ్మల్ని అరుణాచలం తీసుకెళ్లారండి, అయోధ్య తీసుకెళ్లారండి, కాశీ తీసుకెళ్లారండి, అన్ని చూపించారండి, ఇంత బాగా చూసుకుంటారు అండి. ఆ గురువు యొక్క గురుత్రం అలా విద్యార్థులు గొప్పవాళ్ళు కావాలి అంటే వాళ్ళ దగ్గర ఆశించరు. వాళ్ళు ఏమిస్తారు చెప్పండి, వాళ్ళు ఇవ్వాలని తీసుకోవాలి, గురువు ఉండదు. అది గురువు. ఇక్కడ సనాతన శేషు గారు బ్రహ్మాండంగా తయారు చేశారు. సమస్త విద్యలు, సమస్త శాస్త్రాలు అన్ని కూడా బ్రహ్మాండంగా నేర్పారు. జ్యోతిష్ శాస్త్రం ఇంకా అన్ని తత్వశాస్త్రం ఒకటేమిటి బ్రహ్మాండంగా తయారయ్యాడు. మంచి స్ఫురద్రూపం, మంచి కంఠ విప్పాడంటే అదిరిపోతుంది. మంచి అంతగా ఆశ్రమంలో విద్యాపీఠంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా మొనగాడుగా తయారయ్యాడు. దాదాపు 28 ఏళ్ళు 29 ఏళ్ల దాకా పెద్దవాడయ్యాడు, బాగా పెద్దవాడయ్యాడు. ఆ విద్యలోనే పడ్డాడు. ఈయన గురించి మొత్తం వ్యాపించి సనాతన శేషు గారి దగ్గర ఒక విద్యార్థి ఉన్నట్ట చాలా బాగుంటాడు, చక్కగా అన్ని చాలా గొప్పగా నేర్చుకున్నాడు, చాలా మంచి వాడు. అక్కడికి దగ్గర యమునా నదికి అవతల ఉంటాడు విక్రమపూర్ అనే ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక అనుభవం ఉన్నాడు.
ఆ మహానుభావుడికి ఆ అమ్మాయి పేరు రత్నావళి అని ఒక అమ్మాయి. బాగా రత్నావళి అందగత్య. ఈ విన్నాడు చూసి బాగా అబ్బాయి ఆయనకేం లేవు, తల్లిదండ్రులు తెలుసు కనుక ఆయన మన అమ్మాయిని చెప్తారు. కన్యా వరగతే మాతా పితా శ్రుతం. తల్లి అల్లుడు ఒక చెయ్యాలి, ఎంత ఆస్తుంది, అమ్మాయి బండి అని ఆలోచిస్తుంది. పెళ్లి కూతురు ఏమనుకుంటుంది, అందంగా ఉంటే ఆ వయసుకి అంతవరకే చూడగలుగుతుంది ఆ పిల్ల. కానీ భార్య కంటే పెద్దవాడు కనుక 4-5 ఏళ్ళు భర్త ఏం చేస్తాడు, వీడు నా అమ్మాయిని ఇప్పుడు చదువుతుందా, వీడికి విజ్ఞానం ఉందా, సంస్కారం ఉందా లేదా, వీడు చెట్టు కింద బతికినా సరే నా బిడ్డను బాగా చూసుకుంటాడా లేదా అని ఆలోచిస్తాడు. పితా చదువుకున్నాడా లేదా కనుక ఈయన చదువుకున్నాడు కనుక ఇలాంటి వాడికి మా అమ్మాయిని వివాహం చేస్తే బాగుంటుంది అని వెళ్ళాడు. సనాతన శేషు గారితో గురువు గారితో మాట్లాడయ్యా, గురువు గారు ఇలాగ మీ శిష్యుడి గురించి ఉన్నారండి, మా అమ్మాయి చాలా పిలిచాడు. గురువు గారు అంతే వివాహం అద్భుతంగా జరిగింది. సమయం కొద్దిగా స్పీడ్గా చెప్పారు. సమయం స్వామి కార్యక్రమం స్వామి కూడా సెకండ్ కూడా నేను కూడా వివాహం జరిగింది బ్రహ్మాండంగా. ఇక ఈయన పెళ్ళైంది ఇన్నాళ్ళు 29 ఏళ్ల పాటు విద్యలో ఉండి వివాహం కాగానే మామూలు అందం కాదు అమ్మాయి రత్నావళి. ఇక ఆ అమ్మాయిని చూసి అమ్మాయి ఇక అందమే ఇక రెండో దక్కలేదు. 24 గంటలు కూడా ఆ రత్నావళితో మాట్లాడటం, ఆవిడని చూడటం, ఇక ఆవిడతోనే 24 ఇక వాళ్ళ నాన్నగారు అల్లుడు గారు పండగ అమ్మాయి నేను ఉండలేను. ఇక్కడే ఎన్నాళ్ళు అయిపోతుంది. ఏ భార్య సాధారణంగా భార్య భర్త ఎలా ఉంటుందంటే, భర్త 24 గంటలు ఇంట్లోనే కూర్చుంటున్నాడు అనుకోండి. ఏ భార్య అయినా ఏముంటుందంటే, సెలవులు ఇస్తే మొగుడు ఎక్కడికి వెళ్తాడు, మేము ఉపాధ్యాయులను పంపుతాం. కూర్చుంటే భార్య ఏముంటుంది, 24 గంటలు పంపరు, కాసేపు రోడ్డు మీద తిరిగి రావయా బాబు, ఎంతసేపు కూర్చుంటే ఎదురుగా తిరిగి రావు, కాసేపు ఎప్పుడు కూర్చుంటావు ఇక్కడ మామూలుగా. అలాగే ఈవిడ కూడా ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళాలంటే కూడా పంపించడం లేదు, కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళాలి కోరిక. ఇక ఇలా లాభం లేదని ఈయన ఎప్పుడైతే బయటికి వెళ్ళాలి, ఒకసారి ఎప్పుడో బయటికి వాళ్ళ నాన్నగారు రమ్మంటున్నాడు, ఈవిడ ఒకసారి ఏదో పని బయటికి వెళ్ళాలి. కానీ ఈవిడ ఏం చేసి నది దాటి ఈయన ఇంటికి వచ్చి అప్పటికే సాయంత్రం 6:30 అయిపోతుంది. వచ్చేప్పటికి రత్నావళి లేదు. పక్కింటి వాళ్ళందరూ కనుక్కున్నాడు, ఏది మా ఆవిడేది ఏం లేదయ్యా బాబు, ఇందాక వాళ్ళ నాన్నగారు వచ్చారు, నువ్వేమో ఎప్పుడు పంపించడం లేదు, వెళ్ళిందయ్యా బాబు వాళ్ళ నాన్నతోటి, 2 రోజుల్లో వచ్చేస్తానంది, కంగారు పడకయ్యా. సరే 6 అయింది, 7 అయింది, 8 అవుతుంది, 8 అవుతుంది, 8 అవుతుంది, సమయం అయిపోతుంది. ఓ నాయనోయ్ ఇంతకు వచ్చేలా టైం ఉంది అయ్యా, మీరు 4 నిమిషాలు చెప్పేదానికి ఆనందపడిపోయి చెప్పు. ఎప్పుడైతే ఏది ఏమైనా సరే వర్షం మొదలై కొట్టేస్తుంది, ఎలా వెళ్ళాలి, 8, 9, 10 ఇక నేను ఆగలేదు, ఏది ఏమైనా ఆవిడ దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. యమునా వర్షం దాటించబడి ఆ వర్షంలో రాత్రి 11 గంటల సమయంలో బయలుదేరి ఈదుకుంటూ వెళ్ళిపోయారు. యమునాని దాటి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా చదువుకునే సమయంలో గంగాని దాటి ఈదుకుంటూ వెళ్ళేవాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు.
గంగాధరి. అలాగే ఈయన ఏం చేశాడు, ఈదుకుంటూ వెళ్ళిపోయి అప్పటికే రాత్రి 12 గంటలు అయిపోతుంది. ఇంటికి వెళ్ళాలి, తడుపులు కట్టాడు. ఎవరు రాములు వారు చెత్త కొట్టేసి ఈ సౌండ్ ఎవరికి పిలుస్తుంది, మన కాలికి మీద కొట్టాడు, మనకి కనపడి రావట్లేదు. ఎవరు లేవలా చూశాడు, ఏమిట్రా బాబు ఎలాగా అనుకున్నాడు. భార్యను చూడాలి, భార్య దగ్గరికి వెళ్ళాలి, ఆవిడతో మాట్లాడాలి, కానీ ఉండే పిచ్చి అంత పిచ్చిగా. అందుకే ఎప్పుడు కూడా ఆ కామంతో ఉన్నవాడికి తెలియదు. అమాతురాణ నా భయం నా లజ్జ. ఇక వాడికి ఎవడేమన్నాడు తెలియదు వాడిక. ఇక వెళ్ళాడు, ఆ కిటికీ పట్టుకున్నాడు, ఈ కిటికీ పట్టుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఇంకా పైకి వెళ్ళాలి. ఆవిడ పెద్ద తాడు వెళ్ళాడుతుంది, ఆ తాడు పట్టుకున్నాడు, పైకి ఎక్కాడు, లోపలికి వరండాలు దూకాడు. భార్య తలుపులు బద్దలు కొడతాయి. తలుపు తీయగానే ముద్దైపోయి కనపడుతున్నాడు. చూసింది, ఆశ్చర్యపోతూ ఆనందమే. నా మొగుడు నా కోసం వచ్చాడు, ఆనందం. కానీ బాధ ఏంటంటే ఎలా వచ్చారు, ఈవానండి రావటం ఏంటి, నేను చెప్పాను కదా 2 రోజుల్లో వస్తాను, ఎలా వచ్చారండి, ఎందుకు వచ్చారండి, ఈ రజలు ఎలా వచ్చారండి, చూడకుండా ఉండలేను. అయ్యయ్య ఇలా చేశారంటండి, ఆ నది ఈదుకుంటూ రావటం ఏంటి, ఏదన్నా ప్రమాదం అయితే నా బతుకు ఏమైపోయేది, పైకి ఎలా వచ్చారండి, తలుపు పైకి తాడేసావు కదా పైనుంచి, ఆ తాడు పట్టి వచ్చాడు. నేను ఎక్కడేసానండి తాడు, అక్కడికి వెళ్తే ఒక పెద్ద పావు చుట్ట చుట్టుకొని కిందకి వెళ్ళాడు. ఆ సమయంలో తాడో పాము కూడా తెలియదా. కామాతురాణం నా భయం నా లద్దకి తెలియదు. ఆ సమయంలో ఎవరు చూస్తున్నాడో వాడు దూకుతున్నాడో ఎక్కడ పడ్డాడో తెలియదు వాడికి, పిచ్చలా ఉంటుంది అన్నమాట. ఆ తాడు పట్టుకున్నాడు, ఆ తాడు పట్టుకుని వచ్చాడు, చూశాడు, ఆయన ఇదేంటండి ఇలా వచ్చారు అని. అప్పుడు ఏం చేస్తుంటే ఇలాంటి పని ఏ పెళ్ళామైనా ఉంటుంది, 24 గంటలు ఇలాంటి ఫంక్షన్ వచ్చినప్పుడు కూడా 24 గంటలు పెళ్ళా ఉంటే ప్రేమ ఉండొచ్చు కాక, పెళ్ళాం పక్కన చూస్తూ కూర్చుంటే ఏమంటుంది, 20 నా మామ చూస్తూ కూర్చుంటే పెళ్ళామే ఊరుకోలేదు, ఇక్కడేంటంటు అది ఒప్పుకోలేదు. అప్పుడు ఏముంది ఆవిడ, ఇదేంటండి ఇలా వచ్చారు, ఇలా జరిగితే ఏమైపోయేది, నా మీద చూపించే నారీ స్థలభరణాభినేతం దుష్టా మహామోహావేశం ఏతన్ మాంస వసాది వికారం తత్వం చింతయ వారం. ఇదేంటండి, ఈ శరీరం మీద పిచ్చా నీకు, ఇది ఎవరికి రక్తం మాంసం జీవు నెత్తులు ఇంత చిక్కిపోతే ఎలా ఉంటుంది తెలుసా, ఈ శవ అంత అయిపోతుంది, ఎముకల్లో దొరికినట్టు కంకాళ మిగులుతాయి చివరికి. ఎవరైనా చచ్చేవాళ్ళమే కదా, ఇంత పిచ్చేంటి, నది రీతి ఏమైంది, నా బతుకు పామును పట్టుకున్నావు కలిస్తే నీ బతుకు ఏమైపోయింది, బుద్ధిందా బుద్ధి లేదా, నువ్వు అంటే నాకు ప్రేమే ఏంటి ఇలా చేశావు, తప్పు కదా, ఇలా చెయ్యొద్దు. నా మీద చూపించే ప్రేమ, ఈ ప్రేమలో 16వ వంతు నువ్వు పాముని మీద చూపిస్తే నీ బతుకు ఎప్పుడో బాగుపడేది. ఇలాంటి పిచ్చి పని చేయకు అని ఎప్పుడైతే గట్టిగా మాట్లాడిందో, ఇప్పుడు ఆవిడ రూపం కనపట్టలా, ఆవిడ మాటలే వెళ్ళిపోలేదు. ఒక్కొక్కళ్ళకి సమయంలో ఒక ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది. ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు, ఒక్క మార్పు వచ్చేస్తుంది ఒక్కసారిగా, అంతే ఒక్కసారిగా. ఇక భార్య లేదేమీ లేదు. ఇంత పిచ్చివాడినా నేను ఈ శరీరం కోసమా ఇన్నాళ్ళు వెంపర్లాడాను, చచ్చా నా బతుకంతా నాశనం చేసుకున్నానే. ఇంత చదువుకున్నాను, నా చదువు ఏమైంది, ఇన్ని శాస్త్రాలు చదివాను, ఇన్ని వేదాలు చదివాను, నా బతుకు ఏమైంది, బుద్ధి లేదా నాకు, ఈ శ్లోకాన్ని చదివినవే కదా, ఇవన్నీ నాకు తెలిసినవే కదా. శంకరాచార్య శ్లోకాలు చెప్పేస్తుంది, రాముడి మీద చూపించమంటుంది. చా ఇక నిన్ను కాదే రాముడి పైన వెళ్ళిపోతున్నాడు. ఏమండి 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 లేదు, తలకాయలు వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళి 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 ఆ శ్రీకృష్ణుని ఎక్కడికి వెళ్ళాడు, దేశాలు తిరిగాడు, అటు ఇటు తిరిగాడు, ప్రయాగ వెళ్ళాడు, కాశీ వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, అయోధ్య వెళ్ళాడు, కూడా వెళ్ళాడు, తిరిగి 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 పండితుడు అయిపోయాడు. చివరికి అయోధ్య వెళ్ళి తిరుగుతుంటే నరహరిదాసు గారు కనపడగానే గురువు గారు చూశాడు. ఆయన చూడగానే వీటిలో వైరాగ్యం రాంబోలా అనగానే ఆ నిశ్చయిత నాయనా నీలో నేను ఏ మార్పు కోరుకుంటున్నానో ఆ మార్పు వచ్చిన ఇప్పుడు నీకు వైష్ణవ దీక్ష ఇస్తున్నాను. ఇక్కడి నుంచి నీ పేరు తులసీదాస్. కొట్టండి ఇప్పుడు ఒక్కసారి. ఇక్కడి నుంచి నీ పేరు తులసీదాస్. నువ్వు చాలా గొప్పవాడు అవుతావు నాయనా, చాలా చాలా ఘనకార్యాలు, ఎన్నెన్నో గ్రంథాలు రాయవలసి ఉంది, మహానుభావుడు అయిపోతావు. ఇష్టవి కానీ దీక్ష ఇచ్చాడు. ఆ మహానుభావుడు బయలుదేరి తర్వాత సమయం అయిపోయింది. రామ్ చరిత్ మానస్ పేరుతో అవధి అంతవరకు వాల్మీకి సంస్కృతం రాశాడు.
ఈయనకు పరమేశ్వరుడు కల్లో కనిపించి నాయనా తులసి రామాయణాన్ని వ్యావహారిక భాషలో రాయరా. అందుకని ఆ ప్రాంతాల్లో ఆ రోజుల్లో మాట్లాడుకునే అవధి భాషలో సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే భాషలో తులసి రామాయణాన్ని తులసి రామచరిత మానస్ అనే పేరుతో రాశాడు మహానుభావుడు. అంతటి గొప్ప వ్యక్తి. అటువంటి తులసీదాస్ గారి గురించి ఇక్కడ వైరాలో వైరాలో తులసీదాస్ గారి గురించి చెప్పడం కూడా ఇదే ఒకసారి వైరాలో అవకాశాన్ని ఇంత నిజంగా నాకు ఇన్ని వందల మంది చూడగానే అమ్మ బాబోయ్ ఆంజనేయ స్వామి వారికి అనుబంధంగా ఉండే ఒక విషయాన్ని చెప్పాలి అనుకున్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ మరొకసారి అంజలి ఘటిస్తూ స్వస్తి. సాయిరామ్.